కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేంపల్లి పట్టణంలో కొనసాగుతోంది. అడుగడుగునా జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గజమాలతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. కాసేపట్లో ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. ప్రజలు అడుగడుగునా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు మద్దతు తెలపడంతో బహిరంగ సభ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేంపల్లి పట్టణంలో కొనసాగుతోంది. అడుగడుగునా జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గజమాలతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. కాసేపట్లో ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. ప్రజలు అడుగడుగునా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు మద్దతు తెలపడంతో బహిరంగ సభ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, సమయం కూడా పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఇడుపాయలో అనుకున్న సమయానికి కూడా అక్కడ బస్సు యాత్ర ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ప్రజలు నీరాజనాలతో పాటు గజమాలతో పాటు అభివాదం చేసుకుంటూ ఆయనకు ప్రత్యేక మద్దతు తెలిపేదానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా తరలివచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అడుగడుగున ప్రజలు అడ్డగించి వాళ్ళకు అభివాదం చేస్తూ రావడంతో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 2 గంటలు పైగానే వేంపల్ల పట్టణం దాటే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఇప్పటికీ కూడా వేంపల్ల పట్టణం దాటి ఇప్పుడే బైపాస్ ఎక్కినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు వీరబ్రహ్మణ్య పల్లె కూడా దాటేదానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు అంటే అక్కడి నుంచి పొద్దుటూరు సభ ప్రాంగణానికి రావాలంటే మరో 1.5 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం వైసీపీ నుంచి అందుతున్న సమాచారంగా తెలుస్తుంది. మరి ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పాదయాత్ర కానీ లేదంటే గతంలో తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ ఈ 2 పాదయాత్రలకు భిన్నంగా కూడా ప్రస్తుతం ఈ బస్సు యాత్రతో పాటు రోడ్డు షో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా నుంచే ఈ పాదయాత్ర ప్రారంభం కావడం పట్ల కూడా రాష్ట్ర నలుమూల నుంచి మద్దతు తెలిపేందుకు ప్రజలు కానీ వైసీపీ శ్రేణులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయనకు మద్దతు తెలపడంతో కొంచెం ఈ బస్సు యాత్ర కూడా ప్రస్తుతం పొద్దుటూరు పట్టణానికి చేరుకోవాలంటే దాదాపు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి చూడాలి. ప్రస్తుతం 4:20 సమయం కావస్తున్నప్పటికీ కూడా ఈ సమయానికి పొద్దుటూరు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా వీరబ్రహ్మణ్యపల్లికి చేరుకోలేనట్టు తెలుస్తుంది. వీరబ్రహ్మణ్యం చేరుకున్న అనంతరం కూడా ఎర్రగుంట్లకు రావాలా, ఎర్రగుంట్ల నుంచి రామేశ్వరం నుంచి పొద్దుటూరుకు వచ్చే అవకాశం ఉంది. రూట్ మ్యాప్ టోటల్ గా వాళ్ళు ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చేరుకోవాలా. మరి అడుగడుగున ప్రజలు చేస్తున్నటువంటి ఈ అభివాదనం లేదంటే మద్దతు కోసం కొంచెం దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.